ఛానల్ స్టార్ట్ చేశాక ఫాస్ట్గా మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది యాక్చువల్గా నేను ఇప్పటికిప్పుడు నోట్ చేసుకున్న క్వశ్చన్ అండి. యాక్చువల్గా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను, ఒక 15 వీడియోస్. సరే అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం, కామెంట్స్ చూద్దాం అనేసి చూసాను. ఈ కామెంట్ అయితే ఉందన్నమాట. సో వీడియో చేద్దాం అనేసి చేస్తున్నాను. నిజంగా ఇది అందరికీ ఉండే డౌటే. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ విషయం మ్యాటర్కి వచ్చేసరికి ఛానల్ స్టార్ట్ చేశాక ఫాస్ట్గా మానిటైజేషన్ అవ్వాలి అంటే కనుక ముందు మీరు మైండ్లో నుంచి తీసేయాల్సింది ఇదే. ఫాస్ట్గా మానిటైజేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది తీసేయాలి మైండ్లో నుంచి, అప్పుడే అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఫాస్ట్గా ఆ ఫాస్ట్గా మానిటైజేషన్ వల్లే వచ్చేది ప్రాబ్లమ్స్ అన్నీ. ఫాస్ట్గా రావాలంటే ఏంటి? వాచ్ అవర్స్ ఆర్ వ్యూస్ రావాలి. ఏదో ఒక తప్పు చెయ్యాలి కంపల్సరీ. అంటే వేరే వాళ్ళ వీడియో పెడితే రావడమో, లేదంటే ఫేక్గా వాచ్ అవర్స్ తెప్పించుకోవడమో ఇట్లా. సో మీరు అలా కాకుండా అసలు దాన్ని మైండ్లో నుంచి తీసేసి నేను ఏ కంటెంట్ ఇద్దాము, ఏ వీడియోస్ చేద్దాము, ఆడియన్స్ మెప్పించేలాగా ఎలాంటి వీడియోస్ పెడదాము అనేసి ఆలోచించండి. అది కూడా ఇక్కడ ఆడియన్స్ని మెప్పించడం కంటే కూడా మీరేం చేయగలరో అది ఇంపార్టెంట్. ఆడియన్స్ని మెప్పించాలని మీకు తెలియదు ఏదో చేయలేరు కదా. మీకు తెలిసిందే మీరు చేయగలరు. మీకు తెలిసిన కంటెంటే మీరు చెయ్యాలి ఎప్పుడైనా. అప్పుడే మళ్ళీ అది కూడా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే లీవ్ చేసి వెళ్ళిపోండి వీడియోని. ఇక్కడ నేను టిప్స్ ట్రిక్స్ అయితే చెప్పను. నా ఛానల్లో కష్టపడమనే చెప్తాను. ఊరికే ఆ టిప్పు ఈ ట్రిక్ ఆ సెట్టింగు ఈ సెట్టింగ్ అవన్నీ ఏమి ఉండవు. అలాంటివి ఏమన్నా ఉంటే నేనే నా ఛానల్కి నా వీడియోస్కి లక్షల్లో వ్యూస్ తెప్పించుకుంటాను కదా. అండ్ ఇక్కడ మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి? మానిటైజేషన్ అవ్వాలంటే ఎయిదర్ వాచ్ అవర్స్ రావాలి లాస్ట్ 365 డేస్లో, లేదంటే షార్ట్స్కి వ్యూస్ రావాలి. ఇక్కడ ఇప్పటికీ కూడా చాలామందికి లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి అన్న విషయం తెలియదు. షార్ట్స్కి వచ్చిన అవర్స్ కలవు అని తెలియదు, చాలామందికి తెలియదు ఇప్పటికి కూడా. అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సో అది నాకు ఇంకేముంది, డాష్ బోర్డ్లో చాలా వ్యూస్ ఉన్నాయి, ఎర్న్ ఆప్షన్లో కనిపించట్లేదని చెప్తూ ఉంటారు. సో మరి అదే రీజన్, ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి. అండ్ మినీ మానిటైజేషన్కి అయితే రెవెన్యూ రాదు. మినీ మానిటైజేషన్ అంటే మినీ మానిటైజేషనే. మనకు ఓన్లీ సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్ మాత్రమే ఆన్ చేసుకోగలం, యాడ్స్ ఆన్ చేయలేము. సో మీకు కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాతే ఈ రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. యాడ్స్ ఆన్ చేసుకుంటే రెవెన్యూ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, మీరు ఎంతసేపు వ్యూస్ రావాలి, నా వీడియోకి వ్యూస్ రావట్లేదు అనేది అనుకుంటే మీరు ఆడియన్స్కి ఏమి ఇస్తున్నారు? ఆడియన్స్కి నచ్చేలాగా ఉంటున్నాయా లేదా వీడియోస్? వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందా లేదా వీడియో? ఇది మీకోసం మీరు పెట్టుకున్నారా, లేదంటే వాళ్ళ కోసం పెట్టారా వీడియో? ఇవన్నీ ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఆ వీడియో చూడాలి అనేది. వేరే వాళ్ళు ఏది పెట్టినా చూస్తున్నారంటే అలా అనుకోకూడదు అసలు ఎప్పుడైనా సరే. మనం ఏం కంటెంట్ ఇచ్చామో అనేది మ్యాటర్ అంతే. ఒక్కొక్కసారి మీరు చూసినట్లయితే మనకి పిచ్చి వీడియోస్కే వ్యూస్ ఎక్కువ వస్తాయి. అలా వస్తున్నాయి కదా అని అవే కంటిన్యూ చేయకూడదు. ఆ ప్లేస్లో మీ ఒరిజినల్ వీడియో వచ్చేలాగా చేసుకోగలగాలి. అది పేషెన్స్గా వెయిట్ చేస్తేనే వస్తుంది ఆ రోజు అనేది. అండ్ ఇక్కడ చాలామందికి అసలు వీడియో తీయడం రాదు, థంబ్నెయిల్ చేయడం రాదు. ఏంటంటే నాకు అసలు థంబ్నెయిల్ అంటే ఇప్పుడు అడిగామనుకోండి, నాకు అసలు థంబ్నెయిల్ చేయడమే రాదు, యూట్యూబ్లో నుంచి ఏదో ఒకటి స్క్రీన్ షాట్ తీసి పెడతానని చెప్తూ ఉంటారు కొంతమంది. అసలు ఏముంటుంది చెప్పండి? ఇంకా అసలు అట్లా మీరు సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో అంటే టైం స్పెండ్ చేయాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి, ఇన్ని చెయ్యాలి. ఊరికే ఏదో అట్లా పట్టుకుని అట్లా వీడియో సరదాగా వీడియో తీసేసి పోస్ట్ చేస్తానంటే అవ్వదు. మీకు వీడియో క్లారిటీ, ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఛానల్ గ్రో అవ్వాలన్నా, ఛానల్ ఫాస్ట్గా మానిటైజేషన్ అవ్వాలన్నా ఏదైనా సరే. అండ్ మైండ్లెస్ వీడియోస్ అసలు పెట్టొద్దు. ఏదో ఒకటి పెట్టాలని పెట్టొద్దు. ఈ వీడియో పెట్టినప్పుడు నన్ను ఎన్ని మాటలు అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళందరికీ ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది నేను చెప్పింది కరెక్ట్ అనేసి. సో అట్లా ఏదైనా సరే నిజాలు మాట్లాడితే ఏంటంటే అది తీసుకోలేరు. మీరు చేసేది తప్పు అంటే తీసుకోరు, ఎవ్వరు తీసుకోరు. రివర్స్లో నన్నే అంటారు. అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే మనం చెప్పిన మాట అర్థమవుద్ది అనమాట. ఇది నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఇది తీసుకోవడం నేను అలవాటు చేసేసుకున్నా. ఎందుకంటే నేను ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇస్తాను. సో అది తెలుస్తుంది తర్వాత అయినా అనేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట అట్లాగా. సో అదేవిధంగా నేను ఏదైనా నా గురించి చెప్పడానికి రీజన్ నేనేదో పెద్ద గ్రేట్ అని చెప్పుకోవడం కాదు ఇక్కడ. మీరు అది అలవాటు చేసుకోవాలి అని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ అర్థం చేసుకోండి దయచేసి. ఇది
మీరు అలా అలవాటు చేసుకోవాలి అని చెప్పడం నా ఉద్దేశం. అప్పుడే ఛానల్ అనేది గ్రో అవుతుంది. అండ్ ఫాస్ట్గా రావాలి మానిటైజేషన్ అంటే మీరు లాంగ్ వీడియోసే ఎక్కువగా పోస్ట్ చేయండి. షార్ట్స్ అనేది అసలు వద్దు. వద్దంటే కంప్లీట్గా వద్దని కాదు, పెట్టండి. కాకపోతే లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అంటే కంపల్సరీ పోస్ట్ చేసేలాగా చూడండి వీడియోస్. ఎందుకంటే షార్ట్స్లో 3 మిలియన్ వ్యూస్ ఈజీగానే వచ్చేస్తాయి. బట్ 10 మిలియన్ వ్యూస్ రావడం అనేది చాలా కష్టం. ఏదన్నా వీడియో వైరల్ అయితే వచ్చేస్తాయి అనుకోండి, బట్ చాలా కష్టం రావాలంటే మాత్రం. అయితే షార్ట్స్, లాంగ్ వీడియోస్ ఏంటంటే మనకి టైం ఉంటుంది. లాస్ట్ 365 డేస్లో రావాలి కదా వాచ్ అవర్స్. సో మనకి దానికి టైం ఉంటుంది, ఆరాంగా చేసుకోవచ్చు. ఇదేంటంటే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అక్కడేమో ఎర్న్ ఆప్షన్లో వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి 90 డేస్ దాటితే. సో అలా ఉంటుంది అనమాట. సో లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మానిటైజేషన్కి ముందు తర్వాత కూడా మీకు లాంగ్ వీడియోసే బెనిఫిట్. వ్యూస్ వచ్చినా రాకపోయినా అవే బెనిఫిట్. అండ్ ఒకళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, ఒకళ్ళకి వ్యూస్ రావట్లేదు అంటే ఇందులో చాలా మ్యాటర్ అవుతాయండి. ఒకటే కంటెంట్ పెట్టినా సరే, ఇప్పుడు కుకింగ్ ఉంది, కుకింగ్ ఏమి ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి. ఒక సింపుల్ రెసిపీస్ ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ప్రాసెస్లు. ఏదో పోనీ ఆ వేసే మసాలాలు ఏమైనా ఎక్స్ట్రా వేయడమో తక్కువ వేయడమో అలా ఏదన్నా ఉంటుంది తప్ప మోస్ట్లీ సేమ్ ప్రాసెసే ఉంటుంది. బట్ అందరికీ ఎందుకు రావు? మెయిన్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, వాయిస్ ఇంపార్టెంట్. వాయిస్ బాగుండి వంట రాకపోయినా సక్సెస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. ఏమీ రాకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఊరికే అలా మాటలతో ఇది చేసేస్తూ ఉంటారన్నమాట, అంతే. ఆ వాయిస్ కోసమన్నా చూస్తారు కదా. సో అది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అయిపోవాలి అన్న పరుగు కంటే కంటెంట్ పైనే ఫోకస్ చేయండి. మీరు వద్దన్నా సక్సెస్ వస్తుంది అప్పుడు.